అని చెప్పాను కానీ అవునా బయట లేకపోవడం ఏంటి అని చెప్పనేసరికి అక్కడే ఎక్కడో ఉంటారు నువ్వు చూడలేదేమో అనగానే లేదు వదినా అని చెప్పి అనేసరికి బయటకు వచ్చి బాలుని కాస్త వెతుకుతారు. మావయ్య మీరు మీ అబ్బాయిని చూసారా అని చెప్పాను కానీ లేదు అని చెప్పనేసరికి బాలు కోసం మండపం అంతా తిరుగుతారు. తిరిగేసరికి ఈలోపు శృతిని కాస్త తీసుకొచ్చి బయట కూర్చోబెడతారు. అంటే సోఫాలో కూర్చోబెడతారు. ఇంకా దంపతులు అక్షింతలు వేసి ఆశీర్వదించండి దంపతులను అనగానే రవి కూడా వచ్చి కూర్చుంటాడు. ముందు ప్రభావతిని ఇటు వీళ్ళ ఆశీర్వదిస్తారు. అంటే పెళ్ళికొడుకు తరపు వాళ్ళు కదా, పెళ్ళికూతురు తరపు వాళ్ళు సురేంద్రకి ఫోన్ చేస్తూ ఉంటుంది శోభ. ఎంత ఫోన్ చేసినా కానీ సురేంద్ర ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఈయన అనుకుంటూ ఇంకా అడుగుతారు. అందరిని అడిగేసరికి ఇందాకెప్పుడో ఫోన్ మాట్లాడుతూ చూసామండి మళ్ళీ చూడలేదు అని చెప్పి మాట్లాడుతూ ఉండేసరికి ఇంకా ఈలోపు కామాక్షి కాస్త బయటకు వెళ్ళేసరికి బాలు కారు కూడా లేదే. మీనా బాలు కారు వేసుకుని ఎక్కడికైనా వెళ్ళాడా ఏంటి అని చెప్పాను కానీ తెలియదు పిన్ని గారు ఈయన కారు వేసుకుని ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి మామయ్య గారు ఒక్కసారి మీ అబ్బాయికి ఫోన్ చేయండి అనగానే బాలుకి ఫోన్ చేస్తారు. కానీ బాలు హడావిడిలో ఉంటాడు. ఎందుకంటే మీనా ఎప్పుడైతే ఎక్కిళ్ళు వస్తున్నాయని మంచినీళ్ళు తేడానికి లోపలికి వెళ్తుందో ఇంకా సురేంద్ర ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళాడు కదా, అక్కడికి వెళ్ళేసరికి సురేంద్ర కాస్త ఫాల్ డౌన్ అవుతాడు. అంటే కింద పడిపోతాడు. గుండె పట్టుకుని పడిపోయేసరికి గబగబా వెళ్తాడు. సార్ ఏమైంది అని చెప్పి అనేసరికి ఇంకా మాట్లాడలేని పరిస్థితికి వచ్చేస్తాడు బాలు. అయితే అదే ఎక్కడంటే కార్ పార్కింగ్ చేసే చోట వచ్చేసేసరికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో గబగబా బాలు కారు కొంచెం పక్కనే ఉండడంతో ఆయన్ని కాస్త కొంచెం తన చేతి సపోర్ట్తో తీసుకొచ్చి కారులో పడుకోబెట్టి బాలు కారు వేసుకుని వెళ్ళిపోతాడు. కారు వేసుకుని వెళ్ళిపోయిన తర్వాత రవి వాటర్ పట్టుకుని వచ్చి మొత్తం వెతుకుతాడు. ఇంకెక్కడ సురేంద్ర బాలు ఇద్దరూ లేరు కదా. సత్యం ఫోన్ చేసినా బాలు ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి మీనా కంగారు పడుతూ ఉంటుంది. మరో పక్క శృతి వాళ్ళ నాన్న కనిపించట్లేదని కంగారు పడుతూ ఉంటారు. శృతి వాళ్ళ నాన్న ఫోన్ ఏమవుతుందంటే బాలు కారులోకి తీసుకొస్తారు కదా, ఆ హడావిడిలో కారులోనే పడిపోతుంది. కారులో చూసుకోడు. ఇంకా మనిషిని లోపలికి తీసుకువెళ్ళాక హార్ట్ అటాక్ వచ్చినట్టుంది ట్రీట్మెంట్ చేస్తాము అంటూ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. బాలు బయట కూర్చునేసరికి అక్కడ కనిపించట్లేదని మీనా కంగారు పడుతుందేమో అనుకుంటూ బాలు ఫోన్ తీయడంతో సత్యం దగ్గర నుంచి 2-3 మిస్డ్ కాళ్ళు ఉంటాయి. నాన్న ఫోన్ చేసినట్టున్నారు. బహుశా మీనా ఫోన్ చేయమని చెప్పిందేమో అని వెంటనే ఫోన్ చేసేసరికి ఒరే బాలు ఎక్కడికి వెళ్ళావరా అని చెప్పాను. కానీ నేను హాస్పిటల్లో ఉన్నాను నాన్న అని చెప్పనేసరికి హాస్పిటల్కి వెళ్ళడం ఏంట్రా అని చెప్పాను. కానీ ట్రిప్స్ ఏమీ ఒప్పుకోవద్దని చెప్పాను కదరా అని చెప్పాను. కానీ ట్రిప్ కాదు నాన్న, శృతి వాళ్ళ నాన్న అదే రవిగఢ్ వాళ్ళ మాంగారు సురేంద్ర ఆయన డిఎంకి హార్ట్ అటాక్ వచ్చింది, హాస్పిటల్కి తీసుకొచ్చాను అని చెప్పనేసరికి ఏంటి ఆయనకి హార్ట్ అటాక్ వచ్చిందా అని చెప్పనేసరికి ఎవరికి మామయ్య అని చెప్పనగానే శృతి వాళ్ళ నాన్నకి అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి ఏమంటున్నారు, మా ఆయనకి హార్ట్ అటాక్ వచ్చిందా అని చెప్పాను. కానీ అవునంటమ్మా హార్ట్ అటాక్ రావడంతో బాలు హాస్పిటల్కి తీసుకువెళ్ళాడంట అని చెప్పనేసరికి ఏ హాస్పిటల్ రా బాలు అని చెప్పాను. కానీ పలానా హాస్పిటల్ అనగానే వెనకాలే ఇంకో కారు ఉంది కదా, రాజేష్ కారులో రాజేష్ వెళ్ళిపోయాడు కదా, ఇంకా అక్కడ తెలిసిన వీళ్ళ కార్లు ఉంటాయి కదా, గబగబా ఇంకా శృతికి కూడా కారు వచ్చు కదా, మనం వెళ్దామని చెప్పి గబగబా అందరూ వెనకాల బయలుదేరతారు. ఇంకా బయలుదేరేసరికి హాస్పిటల్కి వెళ్ళడంతో బాలు బయట కూర్చుని ఉంటాడు. కూర్చుని ఉండేసరికి లోపల ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ట్రీట్మెంట్ జరుగుతూ ఉండేసరికి కరెక్ట్ సమయానికి తీసుకొచ్చా బాబు, లేదంటే చాలా పెద్ద ప్రమాదం జరుగుండేది, నువ్వు తీసుకురావడం కొంచెం ఆలస్యమైనా ఆయన దక్కేవారు కాదు అని చెప్పనేసరికి ఇప్పుడు ఆయనకి ఎలా ఉంది అని చెప్పి బాలుతో మాట్లాడుతూ ఉంటాడు డాక్టర్. ఈ లోప అందరూ వస్తారు. ఇప్పుడు ఆయన స్పృహలో లేరు, ఒక 1 అవర్ పడుతుంది, 1 అవర్ తర్వాత స్పృహలోకి వస్తారు అని చెప్పనగానే సరేనని ఏమైంది బాలు అని చెప్పి అందరూ కూడా అడిగేసరికి ఆయన ఫోన్ మాట్లాడుతూ సడన్గా కింద పడిపోయారు. ఏంటి పడిపోయారని గబగబా దగ్గరికి వెళ్ళేసరికి హార్ట్ అటాక్ వచ్చినట్టుంది, గుండె పట్టుకుని మాట్లాడటం కూడా కష్టంగా అనిపించింది, లోపలికి వచ్చి ఎవరొకరు సహాయం అడుగుదామంటే అంత టైం కూడా లేదు, అందుకే నేను ఏదో రకంగా తీసుకొచ్చి హాస్పిటల్కి తీసుకొచ్చాను అనగానే మరి ఆయన ఫోను అనగానే ఫోన్ కారులో పడిపోయినట్టుందండి, నేను హడావిడిలో తీసుకొచ్చేసాను అని చెప్పనేసరికి ఎవరికైనా ఒక మాట చెప్పాలి కదా అంటూ ప్రభావతి అంటుంది.
చెప్పే అవకాశం ఎక్కడుంది ప్రభావతమ్మ? ఇప్పుడే కదా డాక్టర్ చెప్పారు ఆయన తీసుకురావడం ఆలస్యం అయ్యుంటే బ్రతికేవారు కాదని. ఎవరికి చెప్పాలి? అందరికీ చెప్పి పర్మిషన్ తీసుకుని హాస్పిటల్కి తీసుకురావాలా ఏంటి అని చెప్పి బాలు అనేసరికి ఇంకా ఏం మాట్లాడరు ఎవరు కూడా. ఇంకా 1 గంట వరకు అక్కడే ఎదురు చూస్తూ ఉంటారు. గంటలో స్పృహలోకి రావడంతో లోపలికి వెళ్ళిన తర్వాత బాలుకి చేతులెత్తి నమస్కారం చేస్తూ ఉంటాడు సురేంద్ర. సరైన సమయానికి నువ్వు నన్ను కాపాడావు. నేను నిన్ను ఎంతగానో బాధ పెట్టాలని, నిన్ను అవమానించాలని చూశాను. కానీ నువ్వు నా ప్రాణాలు కాపాడావు అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా పర్వాలేదండి, సాటి మనసుగా అది నా బాధ్యత అని చెప్పి బాలు కాస్త తన చేతులు మొక్కుతుంటే, మొక్కొద్దు మీరు పెద్దవారని చెప్తారు. ఇంకా అంతా కూడా అంతా చూస్తారు. సరైన సమయానికి బాలు తీసుకురాబట్టేనమ్మా ఈరోజు ఈయన మీకు దక్కారు అంటూ డాక్టర్ కూడా వచ్చి చెప్పేసరికి ఆయనకి ఇప్పుడు ఏం పర్వాలేదు కదా అని చెప్పాను. కానీ ఏం కాదు, మొదటిసారి హార్ట్ అటాక్ రావడం వల్ల ఏం కాదు, అది ఆలస్యం అయ్యి ఉంటే ప్రమాదం జరుగుండేది అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా వెంటనే శోభ కాస్త బాలు దగ్గరికి వచ్చి బాలు చేతులు పట్టుకుని, నన్ను క్షమించు బాలు, మిమ్మల్ని చాలాసార్లు అవమానించాను. ఇప్పుడు కూడా మీ కుటుంబం నుంచి శృతిని రవిని వేరు చెయ్యాలనే అనుకున్నాను. కానీ మీ కుటుంబంతో ఉంటేనే నా కూతురు బాగుంటుంది. నేను ఎంత పెద్ద తప్పు చేయాలనుకున్నానో ఇప్పుడు అర్థమైంది. నన్ను క్షమించు బాలు, చాలా థ్యాంక్స్ అనగానే ఏం పర్వాలేదండి అని చెప్పి అందరూ కూడా బయటే కూర్చుని ఉండేసరికి ఆయన్ని ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు అని చెప్పనగానే 1 గంట పడుతుందనేసరికి ఎవ్వరు కూడా అక్కడి నుంచి వెళ్ళరు. మీరు ఇంటికి వెళ్ళండి బాలు, నేను తీసుకువెళ్తాను, డ్రైవర్ని పిలిపించాను. కానీ పర్వాలేదండి ఉంటాము అని చెప్పి అందరూ అక్కడే కూర్చుని ఉంటారు. ఇంకా గంట తర్వాత బాలు వీళ్ళంతా కూడా ఇంటికి తీసుకువెళ్ళి ఇంటి దగ్గర ఆయన్ని పడుకోబెట్టి అందరూ కూడా చాలా చక్కగా అందరూ కూడా ఆయనకి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వెళ్తారు. ఎంత పెద్ద పొరపాటు చేసేవాళ్ళం శోభ. బాలుని చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను. బాలు ప్రమాదంలో ఉన్నానని కూడా ఆలోచించకుండా వెంటనే తనొక్కడే నన్ను తీసుకువెళ్ళాడు. అసలు ఇంత బరువంటి మనిషిని తను తీసుకువెళ్ళడం అంటే చాలా గ్రేట్. ఎలా తీసుకువెళ్ళాడో కూడా నాకు తెలియలేదు. చాలా జాగ్రత్తగా హాస్పిటల్కి తీసుకొచ్చాడు బాలు అని చెప్పనేసరికి ఇంకా శోభ కూడా చాలా సంతోషపడుతుంది. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత చాలా థ్యాంక్స్ బాలు, ఈరోజు మా డాడీని నువ్వే కాపాడావు అని చెప్పి శృతి అనేసరికి, అయ్యో శృతి, అది నా బాధ్యత. సాటి మనిషిగా ప్రాణాలు కాపాడాలి కదా. మా నాన్న ఎప్పుడూ చెప్తుండేవారు, శత్రువుకైనా మనం సహాయం చేయాలి అని. అలాంటిది అందరం బంధువులైనప్పుడు సహాయం చేయకుండా ఎలా ఉంటాను అంటూ ఇంకా బాలు చెప్పేసరికి, చాలా మంచి పని చేసావరా బాలు, ఆయనకి నీ మీద బ్యాడ్ ఇంప్రెషన్ ఉండేది, నువ్వు చేసిన ఈ పని వల్ల గుడ్ ఇంప్రెషన్గా మారింది. నువ్వు ఏ గొడవ చేయకుండా ఉంటాను అని ఫంక్షన్కి వెళ్ళావు. చూసావా ప్రభా, వాడిని రావద్దు అని చెప్పారు, వాడే కనుక రాకపోయుంటే ఆయన ప్రాణాలు కాపాడేవారు ఎవరుండేవారు? సరైన సమయానికి ఎవరొకరు వచ్చేవారు అని అనుకోకూడదు. ఎవరిని ఎవరు కాపాడాలో, ఎవరిని ఏం చేయాలో ఆ భగవంతుడికి అన్నీ తెలుసు. ఎప్పుడూ ఎదుటి వ్యక్తిని తప్పుగా అర్థం చేసుకోకూడదు. అర్థమవుతుందా అని చెప్పి సత్యం కాస్త ప్రభావతిని తిడతాడు. అందరూ బాలునే మెచ్చుకుంటారు. మంచి పని చేసావు బాలు, మంచి పని చేసావు బాలు అని అందరూ కూడా మెచ్చుకుంటారు. మీనా కూడా చాలా సంతోషపడుతుంది. తన భర్తను అందరూ మెచ్చుకోవడం చూసి మీనా ఎంతగానో గర్వంగా ఫీల్ అవుతుంది. ఇంకా అంతా కూడా చాలా చక్కగా ఉంటారు. మరుసటి రోజు ఉదయాన్నే మళ్ళీ సత్యం, ప్రభావతి, బాలు మొత్తం ముగ్గురు కూడా సురేంద్రని చూడడానికి వెళ్తారు. బాగానే ఉంది బాలు అని చెప్పాను, కానీ అదే మిమ్మల్ని ఒకసారి చూసి పలకరిద్దామని వచ్చాను అని చెప్పి అందరూ కూడా మాట్లాడతారు. ఇంకా ఆ రోజు నుంచి కూడా అందరూ సంతోషంగా ఉంటారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.